దోపాచారు బాబు సెల్యూట్ అనుకుంటాను రోడా వేసుకో అవంతా ఏమరా ఇప్పుడు మన దోపాటి హరిబాబు అయితే ఎంతో చాకచక్యంగా వెళ్ళిపోయినాడు షూట్లోకి. చూసుకున్నట్లయితే మన నితీష్ కుమార్ రెడ్డి పైన వీళ్ళు షూట్ చేస్తున్నాడు, మనం క్యాచ్లు పడడం జరుగుతుంది, కింద దెబ్బలు తగులుతాయనే ఉద్దేశంతో. సో ఇప్పుడు నేను అయితే పట్టుకోవడం జరిగింది, మళ్ళీ కింద వేసాను ఫ్రెండ్స్. చెట్టు ఎక్కి టెంకాయలు అయితే కోసడం జరిగింది. సో ఇప్పుడు నేను నాకలు చూపిన. నమస్కారం స్నేహితులారా, ఈరోజు మరలా మనము నితీష్ కుమార్ రెడ్డి ఫామ్స్కి వచ్చేయడం జరిగింది. సో మనతో పాటు దోపాటి హరిబాబు ఉన్నాడు. దోపాటి హరిబాబు సల్యూట్. సో ఈయనకి మనమైతే టెంకాయలు ఎట్లా నేర్పించాలంటే అడుగుతూ ఉన్నాడు వచ్చినప్పటి నుంచి. మళ్ళీ రెండో వీడియో టెంకాయల వీడియో పెడతాను అని బోర్గా ఫీల్ అవుద్దని ఇప్పుడు కొత్తగా ఉంటుంది. ఎందుకంటే మన నితీష్ కుమార్ రెడ్డి పోయినసారి ఆయన ఎక్కింది చూపించినాము, ఈసారి లైవ్లో ఆయన కెమెరా తీసుకెళ్ళి పైనుంచి చూపించడం జరుగుతుంది మన నితీష్ కుమార్ రెడ్డి. సో మన వీడియోని ఇంకా ఆనందంగా మొదలు పెడదాం స్నేహితులారా. మళ్ళీ ధన్యవాదములు. ఇంకా మన వ్యూ అంతా, ఇంకా రాబోయే వ్యూ అంతా మన నితీష్ కుమార్ రెడ్డి ఫోన్లో నుంచి రాబోతుంది. మన నితీష్ కుమార్ రెడ్డి ఇంకా ఫోన్లో నుంచి మొత్తం వ్యూ మనకి లైవ్ వ్యూ చూపిస్తాడు, ఏ విధంగా ఆయన కొబ్బరికాయలు దంపుతారో. సో మనం చూసుకోవచ్చు మన దోపాటి హరిబాబు ఇన్స్ట్రక్షన్ జరుగుతుంది. దోపాటి హరిబాబు సార్ దోపాటి హరిబాబు సార్ దోపాటి హరిబాబు సార్ కటింగ్ చూసుకున్నట్టయితే మన జమ్మూ కాశ్మీర్లో చేయించడం జరిగింది. జమ్మూ కాశ్మీర్లో తాలిబాన్ దగ్గర మీరు యుద్ధం చేస్తున్నారు కదా, దాన్ని ఎక్స్పీరియన్స్ అన్న కొంచెం పంచుకుంటారు వీడియోలో. సో ఇది కొంచెం కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ అనమాట, దానివల్ల ఆయన చెప్పడానికి నిర్మోహట్ పడుతున్నాడు. సో ఇంక మన నితీష్ కుమార్ రెడ్డి వీళ్ళు కలుసుకుందాం ఫ్రెండ్స్. సో ఇంక మన నితీష్ కుమార్ రెడ్డి చెట్టు ఎక్కి టెంకాయలు అయితే కోసడం జరిగింది. సో ఇప్పుడు నేను నాకలు చూపిన క్యాచ్లు పడడం జరుగుతుంది, కింద దెబ్బలు తగులుతాయనే ఉద్దేశంతో. సో ఇప్పుడు నేను అయితే పట్టుకోవడం జరిగింది, మళ్ళీ కింద వేసాను. సో ఇప్పుడు నేను నాకలు చూపిన ఒకటి పైనుంచి. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మన నితీష్ కుమార్ రెడ్డి పైన వీళ్ళు షూట్ చేస్తున్నాడు, మనం క్యాచ్లు పడడం జరుగుతుంది, కింద దెబ్బలు తగులుతాయనే ఉద్దేశంతో. సో ఇప్పుడు నేను అయితే పట్టుకోవడం జరిగింది, మళ్ళీ కింద వేసాను ఫ్రెండ్స్. ఆయన మన చూడండి బట్టి అవకాశం మన యొక్క లెఫ్టినెంట్ కమాండర్ అయిన దోపాటి హరిబాబుకి ఇవ్వడం జరుగుతుంది. సో ఆయన మన కర్తవ్యం నిర్వహిస్తారు చూడండి. వెరీ గుడ్, గుడ్ క్యాచ్ నా. సో సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మన ఇప్పుడు ఈ కార్యక్రమంలోకి మన యొక్క లెఫ్టినెంట్ కమాండర్ అయిన ఆయన యొక్క సభ్యుడు అయినటువంటి మనోహర్ నాయుడు రావడం జరిగింది. మనోహర్ నాయుడు ఒకసారి చూపించండి. ఈజ్ ఇన్ మై రెజిమెంట్. సో ఈయన కింద ఈయన వర్క్ చేస్తాడు అనమాట మనోహర్ నాయుడు. సో వీళ్ళిద్దరు ఒకేసారి రావడం జరిగింది. ఈజ్ ఇన్ మై రెజిమెంట్. చూడండి ఇప్పుడు మన మనోహర్ నాయుడు చూడండి. గుడ్ టేక్, గుడ్ టేక్. ఇప్పుడు మన నితీష్ కుమార్ రెడ్డి కొట్టిన టెంకాయలు అయితే నేను నా చేతులతోనే దీన్ని మొత్తం పైన తీసుకొని తాగడం జరుగుతుంది ఫ్రెండ్స్. సూపర్గా ఉంది ఫ్రెండ్స్, నిజంగానే నితీష్ కుమార్ రెడ్డి కష్టం ఊరికే వృధాగా పోలేదు. ఇప్పుడు మన లెఫ్టినెంట్ కమాండర్ అండ్ ఆయన యొక్క సబార్డినేట్ మనోహర్ నాయుడు కానీ తాగడం జరుగుతుంది. మనోహర్ నాయుడు ఎట్లుంది మీ అభిప్రాయం పంచుకోండి. మనోహర్ నాయుడు అటుపక్క చూపిడు.
దాంట్లో పెట్రోల్ అయిపోతుందిరా. దోపాచారు బాబు సెల్యూట్. అనుకుంటాను రోడా. సో ఇప్పుడు మనం మన కార్యక్రమం చివరి దశకు చేరుకోవడం జరిగింది. సో వీళ్ళందరికీ హెడ్ అయినటువంటి వింగ్ కమాండర్ అటు చూసుకోవచ్చు, ఆయన అన్నమాట రిటైర్డ్ ఎక్స్ ఆర్మీ, వీళ్ళిద్దరికి కమాండర్ అన్నమాట. సో ఆయన కానీ రావడం జరిగింది నేను చెప్తున్నా. సో వాళ్ళ యొక్క స్టూడెంట్ అయినటువంటి దూపాటారు బాబు టెంకాయ కొట్టడం జరుగుతుంది. సో ఇంతటితో మన యొక్క ఈ చిన్న లాగ్ని ఎండ్ చేయడం జరుగుతుంది. సో ఈ చెట్టు ఎక్కినటువంటి అబ్బాయి ఎవరైతే ఉన్నారో నితీష్ కుమార్ రెడ్డి, ఆయనకి ద్రౌపది తమ ఎల్లవేళ తమ కుటుంబ సభ్యులను తమను ఆరోగ్యాలతో కాపాడుతుంది అనేసి ఈ లాగ్ని ఎండ్ చేస్తున్నాం ఫ్రెండ్స్.